హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు షేక్ బర్డ్స్ ఆదిలాబాద్ ఛానల్. బర్డ్స్ యొక్క బ్రీడింగ్ ఆపేసిన తర్వాత నేను నా దగ్గర ఉన్న బర్డ్స్ కోసం టాయ్స్ అవి ఇచ్చాను. ఈరోజు నేను నా దగ్గర ఉన్న బర్డ్స్కి లెగ్ రింగ్స్ పెట్టనున్నాను. లెగ్ రింగ్స్ ఎలా పెట్టాలి మీకు ఈ వీడియోలో చూపిస్తాను. వీడియోని లాస్ట్ వరకు చూడండి. అలాగే ఫస్ట్ టైం నా వీడియోస్ని చూసినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కకున్న బెల్ బటన్ నొక్కండి. ఎందుకంటే నేను దీనిలో మీకు బర్డ్స్ని ఎలా మనం బ్రీడింగ్ తీసుకోవాలి, వాళ్ళకి ఎలాంటి సీడ్ మిక్స్ ఇవ్వాలి, ఆఫ్రికన్ లవ్ బర్డ్స్ కానివ్వండి, బజ్జీస్, కాక్టైల్, ఫించెస్ మరియు జావా స్పారోతో వాటిని ఎలా కేర్ చేయాలి వీడియోస్లో ఉంటాను. అందుకోసం వీడియోస్ని లైక్ చేయండి, లాస్ట్ వరకు చూడండి. ఇప్పుడు మీకు తెలిసిందే, నా దగ్గర ఉన్న బర్డ్స్ యొక్క బ్రీడింగ్ ఆపేశాను. అందులో కొన్ని నా దగ్గర ప్రస్తుతానికి అన్ని బ్రీడర్ పేర్స్ ఉన్నాయి. ఇందులో నేను ఈరోజు కాక్టైల్ మరియు ఆఫ్రికన్ లవ్ బర్డ్స్, జావా స్పారోకి కోసం లెగ్ రింగ్స్ తీసుకుని వచ్చాను. అది నేను ఫిట్ చేస్తున్నాను. ఎందుకంటే ఆఫ్రికన్ లవ్ బర్డ్స్లో యంగ్ బర్డ్స్ కానివ్వండి, బ్రీడర్ బర్డ్స్లో మనం తేడా చెప్పలేము. అవి సేమ్ టు సేమ్ ఉంటాయి. మీరు చూసి ఉంటారు నా దగ్గర బ్రీడింగ్ ప్రోగ్రెస్. చిక్స్ యొక్క సైజు వారి యొక్క పేర్స్ సైజ్ లెక్క వస్తాయి. ఆఫ్రికన్ లవ్ బర్డ్స్ కూడా కానివ్వండి, కాక్టైల్ కూడా కానివ్వండి, జావా స్పారో, బజ్జీస్ మీరు చూసి ఉంటారు. చూడకపోతే నా బ్రీడింగ్ ప్రోగ్రెస్ వీడియోస్ చూడండి. అందులో చాలా మంచి సైజ్ దగ్గర చిక్స్ వస్తాయి. అందుకోసం ఒకవేళ ఏదైనా కస్టమర్ వచ్చినప్పుడు వాటికి బర్డ్స్ ఇవ్వడానికి చాలా టైం పడుతుంది. ఏ బర్డ్స్ ఇవ్వాలి, ఎందుకంటే అన్నీ సేమ్ సైజులో ఉంటాయి. బజ్జీస్లో అయితే మనం చెప్పచ్చు యంగ్ బర్డ్స్లో మరియు బ్రీడర్ బర్డ్స్లో తేడా, కానీ ఆఫ్రికన్ లవ్ బర్డ్స్లో చాలా ఖచ్చితంగా చెప్పలేము. ఎందుకు సైజ్ చాలా మంచి సైజులో నా దగ్గర చిక్స్ వస్తాయి. కాక్టైల్లో కూడా చెప్పొచ్చు, జావా స్పారో, కానీ ఎక్కువ టైం మనకు వాళ్ళకి సపరేట్ చేయకపోతే మనము అది తేడా కనిపించదు. ఎందుకంటే సైజ్ సేమ్ సైజ్ వచ్చేస్తాయి, ఇంకా వాటి యొక్క డాట్స్ అనేవి క్లియర్ అయిపోతాయి. అందుకోసం నేను ఈరోజు జావా స్పారో మరియు కాక్టైల్ ఆఫ్రికన్ లవ్ బర్డ్స్కి లెగ్ రింగ్ తీసుకొని వచ్చాను. ఇంకా బర్డ్స్ యొక్క బ్రీడింగ్ ఆపేసిన తర్వాత వాటిని సపరేట్ చేయడానికి చాలా టైం పడుతుంది నాకు. ఎందుకంటే నా దగ్గర అన్ని బర్డ్స్ కాలనీలో బ్రీడింగ్ నేను తీసుకుంటాను. అందువల్ల నేను సపరేట్ చేద్దామంటే అన్ని బర్డ్స్ సేమ్ కలర్స్ కొన్ని బర్డ్స్ ఉంటాయి. అందులో ఏ మేల్ ఏ ఫీమేల్తో పేరింగ్ చేసుకున్నది అని తెలియకపోవడం వల్ల కూడా నా టైం చాలా వేస్ట్ అవుతుంది. అందుకోసం నేను లెగ్ రింగ్స్ పెట్టనున్నాను. దానివల్ల రింగ్స్ని కలర్ చూసి కానివ్వండి, మన లెగ్ రింగ్ పైన ఉన్న నంబర్ని చూసి నేను కన్ఫామ్గా చెప్పచ్చు ఈ పేరు దీంతో పేరింగ్ చేసుకునేదని. ఇంకా నా దగ్గర చాలా టైం మిగులుతుంది. అందుకోసం నేను వీటికి లెగ్ రింగ్స్ తీసుకుని వచ్చాను. ఇంకా లెగ్ రింగ్స్ని మనం ఎలా మన బర్డ్స్కి పెట్టాలి అది కూడా మీకు చూపిస్తాను. దీనివల్ల ఏమంటుంది, మనకు టైం చాలా మిగులుతుంది. ఎందుకంటే నా దగ్గర ఒక చాలా తక్కువ టైం ఉంటుంది. అందుకోసము నేను ఇంకా కాలనీలో బ్రీడింగ్ తీసుకుంటాను బర్డ్స్కి. అందువల్ల ఏ బర్డ్స్ పేరింగ్ చేసుకున్నది, ఇంకా ఏ బర్డ్స్ ఏ కుండలో ఉన్నది, ఒక్కొక్కసారి కొన్ని కస్టమర్స్ వచ్చినప్పుడు ఈ బర్డ్స్ కావాలంటే ఆ బర్డ్స్ వాటికి సేల్ చేసిన తర్వాత నాకు చాలా టైం పడుతుంది. ఆ బర్డ్స్ ఏ కుండలో ఉండే వాటి యొక్క చిక్స్ ఏవి ఉన్నాయి, ఏ ఎగ్స్ ఉన్నాయి, మళ్ళీ ఆ ఎగ్స్ని కానివ్వండి చిక్స్ని వేరే కుండలో పోస్టింగ్ చేయాలి. ఇలా చాలా టైం పడుతుంది. అందుకోసము టైం ఎక్కువగా పడకూడదని నేను ఈరోజు బర్డ్స్ కోసం లెగ్ రింగ్ తీసుకొని వచ్చాను. ఇది చూడండి, నా దగ్గర అన్ని బిల్డర్ పేర్స్ ఉన్నాయి. చాలా మంచి కలర్స్లో ఉన్నాయి. చూడండి, ఇవి అన్ని బిల్డర్ పేర్స్ ఉన్నాయి. ఇంకా త్వరగా వీటి యొక్క బ్రీడింగ్ సీజన్ కూడా వస్తుంది. వాటికి ఇంకా నేను ఎలా బ్రీడింగ్ తీసుకోవాలి, ఇంకా వాటిని నెక్స్ట్ మెటీరియల్లో ఏమేమి ఇవ్వాలి అనేది ఆ వీడియోస్ కూడా మీకు చూపిస్తుంటాను. వీడియోని చూస్తూ ఉండండి. ఇప్పుడు మీకు చూపిస్తాను. చూడండి, నా దగ్గర ఉన్న బర్డ్స్ కోసం నేను లెగ్ రింగ్స్ అనేవి తీసుకుని వచ్చాను. ఇందులో చూడండి, ఒకటి మన ఆఫ్రికన్ లవ్ బర్డ్స్ మరియు జావా స్పారో కోసం 4.5 mm లెగ్ రింగ్ తీసుకుని వచ్చాను. ఇదిగోండి, ఇది ఆఫ్రికన్ లవ్ బర్డ్స్ మరియు జావా స్పారో కోసం సేమ్ సైజ్ లెగ్ రింగ్స్ వాళ్ళిద్దరికి కూడా వస్తుంది. రింగ్స్లో మనకు క్లోజ్ రింగ్ కూడా దొరుకుతుంది, ఇంకా కట్ రింగ్స్. కానీ క్లోజ్ రింగ్ మన బర్డ్స్ యొక్క చిక్స్ చిన్నగా ఉన్నప్పుడే వాటికి మనం పెడితే చాలా మంచిది. అవి బ్రీడింగ్ బాక్స్లో ఉన్నప్పుడు కానివ్వండి, కుండ లోపల, అప్పుడే మనం క్లోజ్ రింగ్ అనేది మన బర్డ్స్కి పెట్టచ్చు చాలా ఈజీగా. కానీ బర్డ్స్ ఇప్పుడు అన్ని బ్రీడర్ పేర్స్ ఉన్నాయి. అందుకోసం పెద్ద బర్డ్స్కి నేను ఇలా కట్ రింగ్స్ తీసుకుని వచ్చాను. ఇదిగోండి, ఇది మన కాక్టైల్ కోసం ఇది 5.5 mm కట్ రింగ్స్. ఇవి మన కాక్టైల్ కోసం. ఇదిగోండి, దీనిపై నేను నేమ్స్ కూడా రాయిపించాను. చూడండి, ఇదిగోండి, ఇది ఆఫ్రికన్ లవ్ బర్డ్స్ మరియు జావా స్పారో కోసం. దీనిపైన నా కొడుకు ఒక పేరు రాయించాను. చూడండి, జైన్ అని. దీనిపై నంబర్స్ కూడా ఉంటాయి. ఇదిగోండి, 001 వచ్చింది ఇలా. ఎందుకంటే కొన్ని మల్టీ కలర్ రింగ్స్ ఉన్నాయి, కానీ అందులో సేమ్ కలర్స్ కూడా 4-5 రింగ్స్ ఉన్నాయి. అందువల్ల దాని నంబర్ని చూసి మనం చెప్పచ్చు ఏ పేరుతో ఏ పేరింగ్ చేసుకున్నాయని. ఇదిగోండి, ఇది కాక్టైల్ యొక్క రింగ్
5.5 mm దీనిపైన నా ఛానల్ పేరు రాపించాను షేక్ అని. దీనిపైన కూడా నంబర్స్ ఉన్నాయి చూడండి. ఇవి అల్యూమినియం రింగ్స్ ఉన్నాయి, ఇవి కట్ రింగ్స్. ఇప్పుడు వీటి కోసం నేను కొన్ని ఇంకా రింగ్ తెప్పిస్తాను. ఇవి సరిపోవు మన ఆఫ్రికన్ లవ్ బర్డ్స్ కోసం, ఇంకా జావా స్పారో కోసం ఇంకా ఒక 60-70 రింగ్స్ తెప్పియాలి. కానీ కొన్ని తెప్పించాను ముందు. ఇవి దీన్ని ఫిట్ చేసిన తర్వాత ఇంకా తెప్పిస్తాను. ఇప్పుడు దీనికోసం నేను బర్డ్స్ ఒక పేర్ తీసుకుని వస్తాను, అది కూడా మీకు చూసాను చూడండి. ఆఫ్రికన్ లవ్ బర్డ్స్ ఒక పేర్, కాక్టైల్ మరియు జావా స్పారో బర్డ్స్ని నేను కాదులోకి వెళ్ళి పట్టి మీకు తీసుకుని వస్తాను. ఇదిగోండి నేను తీసుకుని వచ్చేసాను. కాక్టైల్ ఒక పేర్ చూడండి, ఒకటి లుటినో ఫీమేల్, గ్రే కలర్ మేల్ కాక్టైల్ది. ఇవి అన్ని బిడ్డ పేర్స్ ఉన్నాయి. ఇదిగోండి ఇక్కడ జావా స్పారో చూడండి, జావా స్పారో గ్రే కలర్, ఇంకా అల్బినో జావా స్పారో చూడండి, చాలా మంచి సైజులో ఉన్నాయి ఇవి కూడా. ఇంకా ఒకటి చూడండి ఆఫ్రికన్ లవ్ బర్డ్స్ లుటినో, ఆఫ్రికన్ లవ్ బర్డ్స్ చూడండి, ఒక లుటినో తీసుకుని వచ్చాను. ఒకటి బ్లూ మాస్కెట్ లవ్ బర్డ్స్ చూడండి, ఇది ఒకటి తీసుకుని వచ్చాను. మొత్తం 3 పేర్స్ తీసుకుని వచ్చాను. ఏదైనా ఒక బర్డ్స్కి రింగ్ పెట్టి మీకు చూపిస్తాను. అన్ని 6 బర్డ్స్కి రింగ్ పెట్టి చూపించాలంటే వీడియో చాలా పెద్దగా అయిపోతుంది. అందుకోసం మీకు ఒకటే బర్డ్స్కి చూపిస్తాను. ఇంకా మీకు చూపిస్తాను మన ఈ క్లోజ్ రింగ్ని మనం ఎలా పట్టి మనం బర్డ్స్కి పెట్టాలి. ఎందుకంటే ఇది క్లోజ్ రింగ్ ఉంటుంది. ఇదిగోండి ఈ రింగ్ ఉన్నది, మీకు చూపిస్తాను. దీనికోసం ఒక కటింగ్ పిల్లర్ వేరేది కూడా వస్తుంది, మీకు ఫోటోలు చూపిస్తాను చూడండి. దీంతో మనం ఈజీగా పెట్టుకోవచ్చు. కానీ నేను బర్డ్స్కి రింగ్స్ పెడుతూ ఉంటాను కనుక దీనివల్ల నాకు తెలిసింది ఎలా పెట్టాలని. అందుకోసం నేను ఇదే నార్మల్ కటింగ్ పిల్లర్ యూజ్ చేస్తున్నాను. కానీ మీరు దీనిలో నార్మల్ కటింగ్ పిల్లర్లో ఇది ఎలా పట్టాలి అది మీకు చూపిస్తాను చూడండి. ఇలా మనం కటింగ్ పిల్లర్ తీసుకున్న తర్వాత క్లోజ్ రింగ్ మన కట్ రింగ్ ఉన్నది చూడండి, దాని యొక్క ఫేస్ ఇలా లోపలికి ఉండాలి. ఇలా లోపలికి ఉంచినప్పుడు ప్రెస్ చేయాలి, అదే సరిగ్గా క్లోజ్ అవుతుంది. అదేవిధంగా ఇలా కూడా పెట్టి మనం దీనికి ప్రెస్ చేయాలి, అయితే అది సరైన పద్ధతిలో క్లోజ్ అవుతుంది చూడండి. ఇలా కాకుండా మీరు ఈ రింగ్ని ఇలా పెట్టి క్లోజ్ చేయకూడదు. దీనివల్ల అది వన్ సైడ్ ఒక్కొక్కసారి అది దగ్గరికి వచ్చేస్తుంది. దానివల్ల మన బర్డ్స్ యొక్క లెగ్ని డ్యామేజ్ చేసేస్తుంది. అలా కానివ్వండి. ఇంకా ఇలా కూడా పెట్టి ప్రెస్ చేయకూడదు. దానివల్ల అనేది మన బర్డ్స్ కాలుకి డ్యామేజ్ చేస్తుంది. అది రింగ్స్ కట్ రింగ్స్ ఇలా చేయకూడదు. ఇంకోసారి మీకు చూపిస్తాను చూడండి. ఇలా వాటి యొక్క ఫేస్ కట్ చేసిన ఫేస్ చూడండి, ఇలా లోపలికి ఉండాలి. అది సెంటర్లో చూడండి ఎలా పెట్టి మనం వీటికి ప్రెస్ చేయాలి. అలా కాకుండా ఈ ఫేస్ని ఇలా ఉంచి సెంటర్లో ఉంచి ఇలా ప్రెస్ చేయాలి. దానివల్ల అది సరైన పద్ధతిలో క్లోజ్ అవుతుంది. ఇంకా మన బర్డ్స్ యొక్క లెగ్కి అనేది డ్యామేజ్ చేయదు. ఇలా మనం క్లోజ్ చేయాలి, ఇలా పెట్టి ప్రెస్ చేయాలి. ఇప్పుడు చూడండి నేను కాక్టైల్ని తీసుకున్నాను. కాక్టైల్ని నేను ఎలా పెడుతున్నా మీకు చూపిస్తాను చూడండి. ఇదిగోండి ఇలా రింగ్స్ పెట్టి ఈ రింగ్స్ ఫేస్ ఉన్న చూడండి, ఇది లోపలికి పోవాలి. కటింగ్ పిల్లర్కి సెంటర్లో తీసుకొని ఇలా నెమ్మదిగా ప్రెస్ చేయాలి. ఒక్కటేసారి ప్రెస్ చేయకూడదు, నెమ్మదిగా ప్రెస్ చేయాలి. ఇదిగోండి ఇలా ప్రెస్ చేస్తే తొందరగానే ప్రెస్ అవుతుంది, కానీ అలవాటు ఉండాలి దాని గురించి. లేకపోతే అది బర్డ్స్ ఒక కాలుకి కూడా అది డ్యామేజ్ చేసేస్తుంది. అందుకోసం దీనికి ఒక కటింగ్ ప్లేయర్ వస్తుంది, మీకు చూపించాను చూడండి. అది యూజ్ చేస్తే చాలా మంచిది. ఇదిగోండి అన్ని బర్డ్స్కి పెట్టేశాను రింగ్స్. ఇదిగోండి జావా స్పారో కూడా ఇలా కాక్టైల్ మీద కూర్చున్నాయి చూడండి. కాక్టైల్కి ఇంకా ఆఫ్రికన్ లవ్ బర్డ్స్కి సేమ్ సైజ్ ఉన్నాయి రింగ్స్. ఇదిగోండి అన్ని బర్డ్స్కి పెట్టేశాను. ఇంకా మిగిలిన బర్డ్స్కి కూడా పెడతాను. వాటికి అన్నికి పెట్టడానికి చాలా టైం పడుతుంది. అందుకోసం మీకు కొన్ని బర్డ్స్ని చూపించాను, ఇలా రింగ్స్ ఎలా కనిపిస్తున్నాయి వాటి చూడండి. ఆఫ్రికన్ లవ్ బర్డ్స్కి లుటినో, ఇదిగోండి జావా స్పారో, అల్బినో కూడా ఉన్నాయి చూడండి. ఇదిగోండి ఇక్కడ ఆఫ్రికన్ లవ్ బర్డ్స్ కూడా ఉన్నది రింగ్స్ అన్నీ. ఇదిగోండి ఇంత మంచి ఇలా మల్టీ కలర్స్ రింగ్స్ ఉన్నాయి. దీనివల్ల తొందరగా తెలిసిపోతుంది బిడ్డ పేర్స్, ఇంకా వేటితో బ్రీడింగ్ అవి పేరింగ్ చేసుకున్నాయి, ఇంకా ఏ కుండలో అవి కూర్చుంటున్నాయి. రింగ్స్ని చూసి మనం చెప్పచ్చు ఏ కుండలో అవి ఎగ్స్ ఇస్తాయి అని మొత్తం. ఇంకా వాటి యొక్క సపరేట్ చేయడానికి తొందరగా మనం చూసి చెప్పచ్చు. ఇదిగోండి కాక్టైల్ కూడా లుటినో. ఓకే ఫ్రెండ్స్, బాయ్, కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. బాయ్ ఫ్రెండ్స్.